స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా. చప్పట్లు కొడదాం. నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీళ్లు తుడిచి నన్నాదరించినది. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీళ్లు తుడిచి నన్నాదరించినది నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. మూర్ఖులగు ఈ తరము నన్ను వేరు చేసి పరలోక పౌరత్వం నాకు ఇచ్చినది. మూర్ఖులగు ఈ తరము నన్ను వేరు చేసి పరలోక పౌరత్వం నాకు ఇచ్చినది నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. దేవదూతలు చేయని ఈ దివ్య సేవను అల్పుడనైనా నాకు అప్పగించినది. దేవదూతలే చేయని ఈ దివ్య సేవను అల్పుడనైనా నాకు అప్పగించినది నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. చప్పట్లు కొడదామా. నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. హల్లెలూయా. అందుకే సంగమ గాడిద వాడుకున్నట్లుగా ఈరోజు ఈ గాడిదను
వాడు. ఒకవేళ నేను గాడిదను గాను, నేను చాలా ఉన్నతమైన వ్యక్తిని అని అనుకుంటే అది నీ భ్రమ. నీ భ్రమ అది. ఇక్కడ అర్హత లేని, యోగ్యత లేని, ఏమాత్రము ఏ అర్హత లేని తీసుకొని అపోస్తులైన పౌలు గారు, అపోస్తలైన పౌలుని దేవుడు యోగ్యత లేని పౌలుని, అర్హత లేని పౌలుని తీసుకొని ఎఫెసీ సంఘానికి ఒక ఆశీర్వాదకరంగా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఎఫెసీ సంఘాన్ని పరిశుద్ధుల సంఘముగా మార్చే విధంగా పౌలును వాడుకున్నాడు దేవుడు. అక్కడ చాలా క్లుప్తంగా ఉంటుంది, ఎఫెసులో ఉన్న పరిశుద్ధుల, క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధుల కంటే. హల్లెలూయా. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును, క్రీస్తు యేసు దాసులైన పౌలును, తిమోతిని నిశమ్మని చెప్పి. ఇప్పుడు చెప్పండి, ఫిలిప్పీ సంఘానికి ఎవరెవరు రాస్తారు పత్రిక? పౌలును, తిమోతి రాస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలకు ఎవరు రాస్తున్నారు? పౌలు గారు రాస్తారు. ఫిలిప్పీలు రాసిన పత్రిక ఎవరు రాస్తున్నారు? పౌలు గారును, తిమోతి. చాలా క్లుప్తంగా అంటుంది, ఇదిగో పరిశుద్ధత కలిగి జీవించుటనే ప్రభు యొక్క చిత్తం. హల్లెలూయా. దేవుని వాక్యంగా అంటుంది, నీతిమంతుడు నష్టము కలిగినను మాట, నీతిమంతుడు నష్టం కలిగినను. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో. సాతానుగాడు వాక్యముతో నేను బోల్తా కొట్టిస్తాడు. నిజం చెప్తున్నాను, వాక్యముతో నేను బోల్తా కొట్టిస్తాడు. అదేంది వాక్యము కదా, వాక్యం. అవును, నీవు అన్నమాట నీకే బోల్తా కొట్టిరా? నీవన్నమాట నీకే రివర్స్ తిప్పి బోల్తా కొట్టిరా? ఈ బోల్తా కొట్టించిన ఎవరు? బోల్తగాలే. వీళ్ళు బోల్తగాలే కాబట్టి బోల్తా కొట్టిస్తుంటారు. ఈ అపవాది దేవుని వాక్యమును తీసుకొని నిన్ను బోల్తా కొట్టిస్తాడు. జాగ్రత్త. నా జీవితంలో జరిగింది అలా. ఒక సందర్భంలో నాకు ఇలా, ప్రభా ఇది నీ చిత్తమా కాదా, ఇది చిత్తమా కాదా, అప్పటికి మాట ఇచ్చాను. నీ చిత్తమా కాదా, నీ చిత్తమా కాదా అని మాట్లాడుతుంటే వాక్యం వచ్చి, ఇదిగో నీతిమంతుడు నష్టం కలిగినను మాట తప్పడు అని. ఆ మాటను పట్టుకున్న ముందుకెళ్ళా, ఒక్క బొర్రలో పడ్డా. హల్లెలూయా. నిజం చెప్తున్నా, ఆ మాటను పట్టుకున్న ముందుకెళ్ళా, బొక్క బొర్రలో పడినా. నీ క్వశ్చన్ తెలుసా? బొక్క బొర్రలో పడనిది ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. కొట్టుగట్టిగా చెప్పట్లా. అపవాది అయిన సాతాను యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అంటది, ఇదిగో నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళని రొట్టెలుగా మలుచుకొని తిను అంటది. పరీక్ష రెచ్చగొడుతుంది. ఏమంటుంది? రెచ్చగొడుతుంది. సాతాను రెచ్చగొడుతుంది. ఆదామ వాళ్ళ దగ్గరికి వచ్చి రెచ్చగొట్టారు. నిజమా? ఇది నిజమా? రెచ్చగొడుతాడు. ఇదిగో నీవు దేవుని బిడ్డ అయితే, నువ్వు దేవుని కుమారుడవైతే, నువ్వు బాప్తిసం తీసుకున్నట్లయితే, నువ్వు వాక్యము చదివినట్లయితే, నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే అంగిల దుంకు అని రెచ్చగొడుతుంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నువ్వు నిజంగా భక్తురాలు అయితే కరెంటును పట్టుకోవాలి.
నిజంగా నువ్వు బాప్తిసం తీసుకుంటే, నిజంగా నువ్వు బాప్తిసం తీసుకొని యేసయ్యను నమ్ముకున్నట్లయితే ఇప్పుడు నువ్వు ఈసం తాగాలి. నువ్వు వాక్యం ఉన్నది కదా, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును అండి. విషపూరితమైనది ఏది తాగినను ఎంత మాత్రం హాని కలగదని రాసింది కదా, తాగు అంటాడు అపవాది. కన్ఫ్యూజన్ ఉంది కదా, కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. మరి అంటే ఎట్లా? వాక్యం నమ్మొద్దంటున్నాడు, వాక్యం నమ్మకపోతే ఎట్లా అని మీకు ఒక క్వశ్చన్ మార్క్ కలుగుతుంది ఎవరికైనా? వాక్యం ఉన్నది కదా, చదువు. విషపూరితమైనది ఏది తాగినా నీకు హాని చేయదు కదా అని చెబుతుంది కదా, నువ్వు తాగుదే హాని చేయదు కదా అని ఒక క్వశ్చన్ మార్క్ నీలో కనిపిస్తుంది. నీవు దేవుని కుమారుడవైతే ఈ కొండ మీద నుంచి దూకు అన్న తర్వాత వాక్యాన్ని తీస్తాడు, వాక్యాన్ని కోడి చేస్తాడు. ఏం తెలుసా? నీ పాదములకు రాయి తగలకుండా దూతలు తమ చేతులను ఎత్తి పట్టుకుంటారు కదా, నీకు వాక్యం ఇస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నిన్ను మార్గములో కాపాడుకు దూతలకు ఆజ్ఞాపించు అన్నాడు కదా. ఎందుకు దూకు అంటే పిచ్చోడా యేసయ్య అన్నాడు. నీ దేవుడైన యెహోవాను శోధింపవలదా, అది కూడా రాసిపెట్టింది. ఇదిగో ఈ భూలోక ప్రపంచములన్నీ ఒక కొండ మీదకి తీసుకెళ్ళి ఇవన్నీ నాకు అప్పగించబడ్డాయి, నా స్వాధీనంలో ఉన్నాయి, నా గుప్పెట్లో ఉన్నాయి, నా అండర్లో ఉన్నాయి, నా స్వాధీనములో ఉన్నది. నీవు నాకు సాగిల పడితే ఇవన్నీ నీకు అప్పగిస్తా. హల్లెలూయా. వాక్యముతోనే కొడుతుంది అపవాది. అప్పుడు మళ్ళా ఇది ఇందాక చెప్పిన మాట అంటాడు, నీ దేవుడైన యెహోవాను శోధింపవలదు, వెళ్ళు ఇక్కడి నుంచి అనగా దెబ్బకెళ్ళిపోతాడు. ఎప్పుడు నీకు ఆ ప్రెషర్, ఎప్పుడు ఆ ప్రయాసం, ఎప్పుడు నీకు ఆ వేదన కలుగుతుందంటే నీవు నీతిగా పరిశుద్ధత కలిగి బ్రతకడానికి ప్రయాసపడుతున్నప్పుడే. ఎంత ప్రయాసపడతావో, ఎంత గట్టి నిర్ణయం తీసుకుంటావో, ఎంత గట్టిగా పరిగెత్తవో అంతే గట్టిగా అపవాదిని మీద యుద్ధం చేస్తా ఉంటుంది. అంతే గట్టిగా నిన్ను శోధించడానికి, నిన్ను పడేయడానికి నేను ప్రయాసపడుతూ ఉంటుంది. ఇది నేను తీరి చెప్పట్లేదు. తీరి అంటే ఏంటిది అమ్మా? తీరి అంటే ఏంటిది తెలుగులో? తాత్పర్యం. ఎవరు చెప్పారు తాత్పర్యం? తీరి అంటే తాత్పర్యం. నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను, తీరి చెప్పట్లేదు, నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు ప్రాక్టికల్గా ఒక మాట మాట్లాడతాడు. బ్రతికున్న వాళ్ళు చెప్పండి కొంచెం. వెరీ గుడ్. యేసుక్రీస్తు ప్రాక్టికల్గా ఒక మాట మాట్లాడతాడు, మీకు అర్థమయ్యే మాట, మీరు ఎరిగిన మాట, మీరు గ్రహించిన మాట. నక్కలకు బోరెల్ని, ఆకాశ పక్షులకు గుళ్ళున్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకు చెప్పాలి అమ్మో. ఆకాశ పక్షులకు గుళ్ళున్నాయి, నక్కలకు బోరెలున్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకు ఏం లేదమ్మా, స్థలము లేదు. గట్టిగా చెప్పాలా, ఏం లేదు, స్థలము లేదు. ఆయన ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాడు.
ఏమని? బాబు, ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయ్యా, నక్కలకు బోరీలు ఉన్నాయ్యా, కానీ నాకేం లేదు, తలవాల్చుకుంటకు స్థలం లేదు నాకు. ప్రాక్టికల్ అనుభవంతో చెబుతున్నాడు యేసయ్య. మరి మన కొత్త అనుభవాలు నీకో చెప్పనా? నువ్వు ఎంత గట్టిగా పడతావో అంత గట్టిగా లేస్తావు దేవుని నామములో. హల్లెలూయా. ఎంత గట్టిగా బలహీనమవుతావో అంత గట్టిగా బలపడతావు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రాక్టికల్గా యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో మనుష్య కుమారునికి లేదు స్థలము. ఆయన అంటాడు మళ్ళా, ఇదిగో నేను లోకమును జయించి ఉన్నాను, నేను లోకమును జయించి ఉన్నాను, మీరును జయించుడి. హల్లెలూయా. నేను లోకమును జయించి ఉన్నాను, మీరును జయించుడి. ఈరోజు నీవు జయించలేవు, నీవు జయించలేవు, కానీ నీలో ఆయన ఉంటే నీవు జయించగలవు. పేతురు రాత్రంతా ప్రయాసపడి ఒడ్డునొచ్చి వలలు కడుక్కుంటున్నాడు. రాత్రంతా ప్రయాసపడి పేతురు ఆ ఒడ్డున దిగాలిగా వలలు సాపు చేసుకుంటూ ఉన్నాడు. అప్పటి వరకు ఒంటరిగా ప్రయాణం, ఒంటరిగా ప్రయాసం, ఒంటరిగా వలలు వేశాడు, ఒంటరిగా కష్టపడ్డాడు. అన్నో ఒంటరిగా కష్టపడుతున్నావేమో, ఒంటరిగా కష్టపడుతున్నా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, కొట్టు నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన పాటరా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా యేసయ్యా, నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం,
నిన్ను ఆరాధించుకునే విలువైన అవకాశం. గట్టి కొట్టండి. నీ సన్నిధ అట్లా సంపూర్ణ సంతోషం, నిన్ను ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. గట్టి కొట్టండి చెప్పట్లు సరే. యేసయ్యకే మహిమ. మన యేసయ్య ద్వారా ఈరోజు మనకు, మన సంఘానికి, మనకందరికి కృపా సమాధానము కలుగునుగాక. ఈరోజు సమాధానము లేని స్థితిలో నీవు వచ్చినావేమో, నెమ్మది లేని స్థితిలో నీవు ఇక్కడ ఉన్నావేమో, ఆరోగ్యము లేని స్థితిలో ఉన్నావేమో. ఈరోజు నీకు సమాధానము కలుగునుగాక, నీకు ఆదరణ కలుగునుగాక. ఇలా మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఒక మాట 11వ వచనంలో ఇలా మాట్లాడుతుంటాడు. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఇలా అంటున్నాడు. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై ఉండాలంటున్నాడు. సకల విధములైన జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని నేను ఇందువలన దేవునికి ఏం చెల్లిస్తున్నట్టున్నాడు? మహిమయు స్తోత్రమును చెల్లిస్తున్నట్టున్నాడు. ఈరోజు మన సంఘమునకు, సార్వత్రిక సంఘానికి, దేవుని జనాంగానికి నేను ఒక మాట చెప్తున్నాను మధ్యలో. నాకంటే జ్ఞానవంతులు ఉన్నారు వర్తమానికులు, నాకంటే గొప్పవారు ఉన్నారు, నాకంటే వయసులో మించిన వారు ఉన్నారు, నాకంటే అనుభవం కలిగిన గొప్పవారు ఉన్నారు. వాక్చాతుర్యం కలిగి ఉన్నవారు ఉన్నారు, మాట నేర్పరిగల వారు ఉన్నారు, మంచి నైపుణ్యత కలిగి ఉన్నవారు ఉన్నారు, వాక్యాన్ని వడబట్టిన వారు ఉన్నారు, వాక్యాన్ని నోటితో కంఠస్థ చెప్పగలిగిన వారు ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట, ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మీ ప్రేమ తెలివితో సకల విధమైన అనుభవ జ్ఞానం. నేను స్టార్టింగ్ చెప్పాను ఏమని? ప్రాక్టికల్ అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ప్రాక్టికల్గా పరిశుద్ధాత్మ దేవుడు, ప్రాక్టికల్గా యేసుక్రీస్తు మాట్లాడిన మాట, ప్రాక్టికల్గా దైవజనుడు ఇక్కడ అనుభవిస్తున్న ప్రతి సందర్భం, బలహీనత, బలము మీ ముందు పెడుతున్నాడు. ప్రాక్టికల్గా మీ ముందు నిలబడ్డాడు. అయితే మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన జ్ఞానము
ఏ జ్ఞానము? అనుభవ జ్ఞానం. అందుకే మీరు గమనించుకోండి, కొంతమంది కుటుంబాలలో పెద్దవాళ్ళకి అన్నాలు పెట్టరు, పెద్దవాళ్ళని చూడరు, పెద్ద మనుషులు పట్టించుకోరు. ముసలోడివి ముసలిదానివి నీకేం తెలుసు. వాళ్ళు మాట్లాడడానికి నోరు చేతగాకపోయినా వాళ్ళ అనుభవ జ్ఞానంతో ఒక మాట మీకు ఆలోచన చెబుతారు. ఆలోచనకర్తలు అనేకులు ఉండుట ఆ దేశానికి క్షేమం, ఆ ప్రాంతానికి క్షేమం, ఆ కుటుంబానికి క్షేమం. అనుభవం లేని జ్ఞానముతో నువ్వు సాగుతున్నప్పుడు అనుభవ జ్ఞానముతో గద్దించి ఆత్మ జ్ఞానంతో బుద్ధి చెప్తున్నా. గట్టిగా చెప్పట్లు. అనుభవ జ్ఞానముతో గద్దించి ఆత్మ జ్ఞానంతో బుద్ధి చెబుతున్నప్పుడు, అందుకే సామెతల గ్రంథం చాలా క్లుప్తంగా అంటారు, జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకుంటాడు. అన్నో మీకు తెలుసా, పోయిన వారం చాలా చక్కటి ప్రసంగం. ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావు అంటే నేను ఏదో గొప్పదని కాదు, జ్ఞానవంతులని కాదు, జ్ఞానవంతులని. ఈరోజు నీ ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నంటే జ్ఞానవంతునని కాదు, తెలియవంతునని కాదు, నన్ను నమ్మించాడు. నిన్ను నమ్మి ఇక్కడ కూర్చోబెట్టాడు. ఒక బాధ్యత, ఒక పని నీకు అప్పగిస్తుందంటే దేవుడు నిన్ను ఎంతగా నమ్మితే, ఈరోజు ఆ నమ్మకత్వాన్ని మనం పోగొట్టుకుంటాం. ఎవరు చెప్పండి? నమ్మక చెప్పాలి. నమ్మక fill in the blanks. నమ్మక ద్రోహులు. ఈరోజు ఇక్కడ వాయిద్యాలు వాయించేవారు, సౌండ్ ఆపరేటర్స్, ఇక్కడ వంట చేసేవారు, వడ్డించేవారు, అక్కడ కాస్త పని ఉంది పని చేయు అని చెప్పినప్పుడు దైవజనులో నుండి మిమ్మల్ని నమ్మి చెబుతున్నాడు దేవుడు. దైవజనులలో నుండి దేవుడు నమ్మి మీకు చెబుతున్నప్పుడు, నమ్మిన మమ్మను నువ్వు సిగ్గుపడనీయవని నీవెట్లా ఆయన ఆరాధిస్తున్నావో, ప్రభువా నన్ను నమ్మి ఇచ్చావా ఈ సేవను. తెలుసా పాట? చాలా చక్కగా పాడాడు దైవజనుడు ఆనోకయ్య గారు, శ్రీవెల్ల ఆనోక. నన్ను నమ్మి ఇచ్చావా ఈ సేవను. ఆ పాట సంగమా, ఈరోజు నేను చాలా క్లుప్తంగా మీతో మాట్లాడుతున్నాను పరిశుద్ధాత్మ సముఖంలో. నమ్మి ఈరోజు రాజుగా చేయడానికి యోసేపును దేవుడు నమ్మాడు, ప్రధానమంత్రిని చేశాడు. మోసేను అంటాడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మోసే. నా ఉద్దేశం నెరవేర్చువాడు దావీదు. దావీదు నా హృదయానుసారుడు. మరి ఎవరి హృదయంలో ఉన్న వాంఛలు నెరవేరుస్తున్నాం మనం? ఎవరి హృదయానుసారంగా మనం బ్రతుకుతున్నాం? మీ మనసును నొచ్చుకుంటున్నాను, క్షమించండి. ఒకవేళ నా సొంత ఆలోచనతో మాట్లాడితే దేవుడు నన్ను విడిచిపెట్టాడు.
పరిశుద్ధాత్మ సందులో మాట్లాడుతున్నాం. ఎవరి హృదయానుసారంగా నువ్వు పరిగెత్తున్నావు? ఎవరి హృదయాన్ని నువ్వు అనుసరిస్తూ, ఎవరికి నమ్మకంగా ఉన్నావు ఈ భూమి మీద? ఒకసారి నీ స్వపరీక్ష చేసుకుంటాం మనందరం. ఎవరికైనా ఎక్కడైనా నమ్మకంగా ఉన్నామా? మనుషులకు నమ్మకంగా ఒకవేళ ఉండి నువ్వు అయిపోతే ఒక్కసారి ఏసే దగ్గరికి వస్తావా? ఏసే దగ్గరికి వచ్చి నమ్మకంగా ఉంటాను ఒక్కసారి సమర్పించుకుంటావా? ఒక్కసారి ఆలోచించండి. మోషన్ అంటాడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన. అమ్మో, ఆయన ఇల్లు తెలుసా? ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. ఆకాశము, సింహాసనము, భూమి. అందుకే వచ్చే వారం పాడుకున్నాం ఆ పాట. ప్రయోగం చేస్తే మా బాగోదు. ఉంది అక్కడ చాలా క్లుప్తమైన మాట. నన్ను నమ్మి ఇచ్చావా ఈ సేవను, రమ్యమైన నీ సేవ నీ చేయగా, ఈ పరిచర్యను నీ జనులను నాకు అప్పగించావా యేసయ్యా, నాకు అప్పగించావా యేసయ్యా. ఆకాశం ఆయన సింహాసనం, ఆయన ఇంటిలో మోసే నమ్మకంగా ఉన్నాడు. నమ్మకంగా ఉన్నాడు. అందుకే ఆయన చెయ్యి ఎత్తగానే, ఆయన చేతిలో చెయ్యి ఎత్తగానే కర్ర తీసుకొని ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. ఎర్ర సముద్రము 2 పాయలు అయిపోయింది. ఆయన ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. ఆయన నమ్మకంగా ఉన్నాడు. ప్రార్థన చేయగా ఆకాశం నుంచి మన్నా 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 కురిపించాడు. ఆయన ప్రార్థన చేయగా ఎర్ర సముద్రం మళ్ళీ ఏమైపోయింది? యథావిధిగా. ఆయన ఇంటి అంతట్లో నమ్మకమైన వాడు మోసే. నమ్మకమైన వాడికి మెండైన దీవెన. అయ్యా ఏమంటున్నాడు? అయ్యా మీ ప్రేమ తెలివితో కూడినదై ఉన్నది, సకల విధములైన అనుభవ జ్ఞానముతో ఉన్నది. ఏమంటున్నాడు? అంతకంతకు మీరు అభివృద్ధి పొందాలని యేసుక్రీస్తుకి ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. సంగమా, మోసే ఇదంతట్లో, దేవుడు ఇదంతట్లో మోసే నమ్మకంగా వెసులుబాటు చేశాడు. ఆయన ప్రార్థన చేస్తే మోసే, అయ్యా నా సిస్టర్, నా చుట్టుపక్కల ఉన్నవారు నన్ను ఎగతాళి చేసిన, ఐ డోంట్ కేర్, పట్టించుకోలే. వెంటనే దేవుడు మొత్తగానే తన సిస్టర్కి ఏమై, ఆమె పేరేం పేరు? మిరియామా? మిరియామేనా? ఏమైంది? భయంకరమైన కుష్ఠవ్యాధి, తెల్ల కుష్ఠవ్యాధి, భయంకరమైన రోగం. మోసే ఏమనలే, దేవుడు నా సేవకునితో నువ్వు పెట్టుకుంటావా? నమ్మకంగా నీవుంటే నీ పక్షంగా ఆయన వ్యాజ్యమాడతాడు. నమ్మకంగా నీవుంటే నీ పక్షంగా ఆయన పోరాడుతాడు అని చెబుతున్నా నేను. మరలా
మోషే ప్రార్థన చేయగా, హల్లెలూయా, మరలా మోషే ప్రార్థన చేయగా ఏమవుతుంది? స్వస్థపరచబడు. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షం యుద్ధములు చేసిన దేవా, ప్రార్థించి అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, పాడు పాడు, చెరసాల సంకెళ్ళు బిగించిన సంగము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయిను. సంగము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయిను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ఒకసారి ప్రభువుకు చప్పట్లు కొడతారా? యేసయ్యకే, ఇది యేసయ్యకే. ఈరోజు దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు దానిని గ్రహిస్తే నువ్వు ధన్యుడు, నువ్వు ధన్యురాలే. కొంచెం బోర్ వస్తున్నవారు గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. లేదయ్యా బోర్ రావట్లేదు అని గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ చప్పట్లు చప్పగున్నాయా, ఉప్పు వేసినరా లేదా అని నాకు తెలుస్తుంది. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. బలవంతంగా కొడతారా, మీకు కొట్టే విధానంలో నాకు అర్థమైపోతుంది.
అక్కడ చాలా ఒక మాట ఏమంటారు తెలుసా? పదిహేను వచనంలో లేదంటే 12 నుంచి చదవండి. సహోదరులారా, నాకు సంభవించిన సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమ్ముకుడినని మీరు తెలుసుకుని కోరుచున్నాను. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్య మును సేనలోని వారికందరికీ తక్కిన వారికందరికీ స్పష్టమాయను. ఏమంటున్నాడు? అయ్యా, నాకు సంభవించిన సువార్త మరి ఎక్కువగా ప్రబలుటకే సమ్ముకుడను. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినాయి. ఎందుకు కలిగినంట? నా బంధకములు, నా కష్టము, నాకొచ్చిన శ్రమ, నాకొచ్చిన ఈ బంధకాలు, ఇవన్నీ నన్ను బంధించి నన్ను ఇబ్బంది పెడుతున్న పరిస్థితులన్నీ దేనికి వచ్చినాయంట? క్రీస్తు నిమిత్తమే. మనం చెప్పగలుగుతామా ధైర్యంగా? ఆ మాట చెప్పగలుగుతామా? క్రీస్తు నిమిత్తమే నేను శ్రమ పడుతున్నా, క్రీస్తు నిమిత్తమే నిందల పాలయ్యాను, క్రీస్తు నిమిత్తమే నా కన్నీరు, క్రీస్తు నిమిత్తమే నా చెమట అని నువ్వు చెప్పగలుగుతావా? నీ చెమట ఎప్పుడు వస్తుంది తెలుసా? నీ కన్నీరు ఎప్పుడు వస్తుంది తెలుసా? ఇంట్లో తిండికి ఠికానా లేనప్పుడు. నీ కన్నీరు ఎప్పుడు తెలుసా? మీ అమ్మ నాన్న ప్రేమించినప్పుడు. నీ కన్నీరు ఎప్పుడు తెలుసా? నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు బాధలు వచ్చినప్పుడు. ఆయన చాలా క్లుప్తం. నాకు సంభవించిన శ్రమ దేని కొరకు వచ్చంట? క్రీస్తు నిమిత్తమే. 14 మరియు సహోదరులైన వారితో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసులు గల వారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు. అబ్బాబ్బా, ఎంత చక్కగా మాట్లాడుతున్నా చూడండి. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా. ప్రైజ్ ద లార్డ్. ఏమంటున్నాడు? నా బంధకాల మూలంగా, నా కష్టాల మూలంగా, నా శ్రమల మూలంగా, నా ఇబ్బందుల మూలముగా ఏమంటాడు? ప్రభువునందు స్థిర విశ్వాసులు గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకున్నది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఏమ్మా, 10 మందిలో ఒకరికి దెబ్బ గట్టిగా పడితే 9 మంది ఉంటారా? చెప్పాలి. 10 మందిలో ఒకరికి దెబ్బ గట్టిగా పడితే మిగతా 9 మంది ఏమవుతారు? బలహీనమైపోతారు, పారిపోతారు. ఇదే విషయంలో పౌలు గారితో ఉన్న వాళ్ళంతా యేసుక్రీస్తు బంధకాలను చూసి, ఆయన శ్రమలను చూసి, ఆయన పోరాటాన్ని చూసి మరి విశ్వాసములో ఇంకా స్థిరంగా బలపడిపోయారంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప మోటివేషన్ అబ్బా ఇది! ఎంత చక్కటి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మతో నడుస్తూ ఇంకా వారు స్థిర విశ్వాసులు పూర్ణ ధైర్యముతో వారు ఏం చేశారంట? వాక్యమును బోధింపజేశారంట. గట్టిగా చప్పట్లు కొట్టు. బంధకములను బట్టి, శ్రమలను బట్టి వెనకడుగు వేయలేదు. కానీ అదే బంధకములను బట్టి, అదే శ్రమలను బట్టి ఇంకా పూర్ణ విశ్వాసంతో, పూర్ణ ధైర్యంతో వాక్యమును ఇంకా గట్టిగా ప్రసంగించసాగిరంట. ఇంకా గట్టిగా వాక్యము చెప్పసాగిరంట. హల్లెలూయా. నేను ఒక మాట అన్నా, మీ ఆయన కొడుతున్న నీ సాటు వస్తున్నావు మందిరానికి, మీ అత్త పంపించట్లేదు సాటుగా వస్తున్నావా? నీ వచ్చినావు మరి మీ ఆయన ఇక్కడ, నీ వచ్చినావు నీ యజమానుడు ఎక్కడ? హల్లెలూయా.
నీవు దేవుని విషయమై నీ భర్తతో నీ కుటుంబ యజమానుతో పడు శ్రమ దేవుని కొరకు. బంధకాలు బిగించుకో యేసు నామములో. ఆ బంధకాలను బట్టి ఇదిగో దేవుని మహిమపరచు. ఆ బంధకాలను తెంచిన తర్వాత, ఆ బంధకాలు తెంచుకున్న తర్వాత నీ విశ్వాసాన్ని బట్టి అనేకులు ప్రభు తట్టు ఆకర్షించబడుదురుగాక. సంఘం ఎట్టుపోతుంది. నేటి సంఘం ఏమవుతుందంటే సుఖపడడానికి ప్రయాసపడుతుంది. నేటి సంఘం ఎలా తయారైందంటే పొగడ్తలకు బానిసైపోయింది. నేటి సంఘం ఎలా తయారైందంటే స్వార్థానికి, ధనాపేక్షకు, డబ్బుకు, ధనముకు, ఐశ్వర్య అంతస్తులకు బానిసైపోయింది. ధనానికి, డబ్బుకు పొగరెక్కిన ఆ మనస్తత్వము. నేను చెప్పాను కదా, ఈ స్థితి కంటే 1000 అంతలుగా మేము ఎదిగిన ఒక క్షణం ఏ సైతం లేకపోతే మేము సున్నా. మేము బ్రతకలేము, మా వల్ల కాదు. నేను జీర్ణించుకోనప్ప, ఆ ఊహనే నేను జీర్ణించుకోను. ఆ ఆలోచన నేను నా వల్ల కాదు. దీనికంటే 1000 రెట్లు మమ్మల్ని ఎరిగిన కూడా యేసుతో, ఆయనతో మాకు సత్సంబంధము, ఆయనతో ఆ బంధం మాకు లేకపోతే ఊహించుకోవడానికి చాలా కష్టంగా ఉంది. ఊహించుకోవడానికి చాలా భారంగా ఉంది. ఈరోజు దేవుని బిడ్డలారా, నువ్వేం ఊహించుకుంటున్నావు? నమ్మకస్తుడైన మోసను బట్టి ఎంతగా దేవుడు బానిసత్వం నుంచి విడిపించిన ప్రజలు. ఒక్కడే మోస. ఎంతమంది చెప్పు? మోసలు ఎంతమంది? ఒక్కడే. మోసే ఒక్కడే. కానీ ఒక్క మోసే ఎన్ని లక్షలు? 6 లక్షల పురుషులే. ఎన్ని సంవత్సరాలు అరణ్యంలో నడిచారు? ఎన్ని సంవత్సరాలు అరణ్యంలో మోసే ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు అరణ్యంలో నడిస్తే వాళ్ళ కాళ్ళ చెప్పులు అరగలేవంట, వాళ్ళ వస్త్రాలు మాసిపోలేవంట. తుప్పుబట్టి పోవుట కంటే అరిగిపోతా యేసయ్యా నీ సేవలో. అందుకే మూర్ఖమైన వక్రజనం మధ్యల, మూర్ఖమైన వక్రజనం మధ్యల ముత్యమోలే నేను ఉండాలి యేసయ్యా. దివిటినై వెలుగుతుండాలి యేసయ్యా. తుప్పు బట్టి పోవుట కంటే, తుప్పు బట్టి పోవుట కంటే, తుప్పు బట్టి పోవుట కంటే కరిగిపోతాయి వస్తూనే ఉంటాయి. సంగమా, ఈరోజు 40 సంవత్సరాలు మోషే అరణ్యములో ఒక్కడే
నత్తివాడు. మేమనుకుంటున్నా నేను ఒక్కదాన్నే అనుకుంటున్నావేమో, నేను ఒక్కడనే అనుకుంటున్నావేమో. నీ ఒక్కదానివే, నీ ఒక్కడు నీ కుటుంబానికి చాలు. నీ ఒక్కడివే, నీ ఒకదానివే నీ కుటుంబానికి, నీ గ్రామానికి నీవు చాలు. హల్లెలూయా. కొత్తగాడి గ్రామానికి ఈ ఒక్క సేవకుడు చాలు. హల్లెలూయా. 100 మంది అవసరంలే, 100 మంది సేవకులు అవసరంలే, పందుల పిల్లల్లాగా పుట్టుకొస్తే అవసరములే, పులి సాలు ఒక్కటి. హల్లెలూయా. బ్రతుకుతే పులిలాగా సేవ చేయి, పులిలాగా బ్రతుకు, పులిలాగా జీవించు. అమ్మా, రాజు పడే బ్రతుకులు మనకు, రాజు పడే ఆత్మీయత మనకొద్దు. రాజు పడే బానిసత్వం మనసు కుటుంబాలలో, పిల్లల్లో, ఎవ్వరిలో మనలో లేకపోవును గాక. అది చెదిరిపోవును గాక. బానిసత్వంలో ఉన్న ఆ ప్రజలను ఆయన విడిపించాడు. ఇంకా బానిసత్వంలో ఉంటామంటే రోజు దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవుడు మనను దర్శించి దరిచేర్చి ధైర్యముతో నింపి నడిపించును గాక. సంగమా, ఈ రోజుకైనా నువ్వు మేల్కో, ఈ రోజుకైనా ధైర్యం తెచ్చుకో, ఈ రోజుకైనా ప్రభు కొరకు బ్రతుకో, ఈ రోజుకైనా బంధకాలన్నీ ఆయన మహిమార్థం మలుచుకో, ఈ రోజుకైనా పరిశుద్ధత కొరకు పాకులాడు. గుర్తుపెట్టుకో, నువ్వు పరిశుద్ధ కొరకు ప్రయాణం చేస్తున్నప్పుడు, పరిశుద్ధ కొరకు ప్రయాసపడుతున్నప్పుడు, పరిశుద్ధ కొరకు నువ్వు పరిగెత్తుతున్నప్పుడు ఎన్నో శోధనలు బాయిలు నేను వెంటాడుతుంటాయి, పడేస్తుంటాయి. పడతావు, పడాలా, లేవాలా, పరిగెత్తాలా? గట్టిగా స్తోత్రం చెప్పు. పడాలా, లేవాలా, పరిగెత్తాలా, గమ్యము చేరాలా? పడ్డాను ప్రభు అని పడిన చోటే పండుకోకు. పడ్డాను కదంటని చెప్పి ప్రయాసాన్ని పక్కన పెట్ట. పడ్డాను కదా అని పడిపోకు. ఇంకా లే లే. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిన్ను లేవనెత్తబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ బంధకాలను ఊడవేయబోతున్నాడు. బానిసత్వం నుంచి ఆయన విడిపించబోతున్నాడు. యేసురావు, నువ్వు అర్థమైతే అర్థవంతమైన బ్రతుకును జీవించడానికి ప్రయాసపడు. నీకు అర్థమైతే, ఈరోజు నీకు అర్థమైతే, ఈరోజు నీకు అర్థమైతే ఆశ కలిగాడు. ఆయనకు ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. తల్లి, అర్థం కాలేదా? ఇంకా అర్థం కాలేదా? ఇంకా నువ్వు మాటి మాటికి పడిపోతున్నామంటే, లేస్తున్నామంటే దాని వెనుక ఒక కారణం ఉన్నది. ఏం తెలుసా? నువ్వు ఆయన చిత్తంలో, నువ్వు మాటి మాటికి పడిపోతున్నావు చూడు, నేను ఎందుకు తెలుసా? నువ్వు ఆయన చిత్తంలో ఉన్నావు కాబట్టి. ఆయన ప్రణాళికలో, ఆయన ఉద్దేశంలో నీవున్నావు. అందుకే అపవాదిని ఏం చేస్తుంది?
ప్రభు అంటున్నాడు ఈరోజు, నిన్ను నిలబెట్టబోతున్నాడు. లేవనెత్తి నిలబెట్టబోతున్నాడు ఈరోజు. నిలబడు, సరిగా నిలబడు, చక్కగా నిలబడు, పాదములు సరిగా మోపు, నీ పాదములు సరిగా మోపు. నీ పాదములకు దీపముగా ఆయన ఉండబోతున్నాడు. నీ త్రోవలకు వెలుగై ఉండబోతున్నాడు ఆయన ఈరోజు. నీ పాదము తొట్టిల్లకుండా ఆయన స్థిరపరచబోతున్నాడు ఈరోజు. అర్థమైతే ఈరోజు నేను నిలబడడానికి ప్రయత్నం చేయి. క్రీస్తు ప్రేమ నేను పలకరిస్తుంది. ఆయన ప్రేమ నిన్ను పలకరిస్తుంది. ఆయన ప్రేమ నేను ధైర్యపరుస్తుంది. ఆయన ప్రేమ నిన్ను ఆదరిస్తుంది. ఆయన ప్రేమ నిన్ను లేవనెత్తుతున్నది. ఆయన ప్రేమ నిన్ను నడిపిస్తుంది. ఈరోజు నువ్వు లేస్తే నీకంటే సత్యులు మరొకరు ఉన్నారు. నువ్వు లేస్తే నీకంటే ధన్యుడు మరొకరు ఉన్నాడు. ఈరోజు ధన్యురాలుగా నువ్వు కావాలంటే మరియా భయపడకు, నువ్వు ధన్యురాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరియా భయపడకు, నీవు ధన్యురాలవి. దేవుని వలన నీవు కృప పొందితివి. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యుడవు. దానియేలు భయపడకు, జకర్యా భయపడకు. ఈరోజు నాతో మాట్లాడిన దేవుడు ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి అందరూ కూడా కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని లేచి త్వరగా మళ్ళీ రాలి. మీరు సిద్ధపడాలి. ఈరోజు నేను నిలబడుతున్నాయా, నేను మాటి మాటికి పడిపోతున్నాను, మాటి మాటికి బలహీనమవుతున్నాను. నేను పనికి రాను అనుకున్నాను, కానీ నువ్వు పనికొస్తావని ఈరోజు నాతో మాట్లాడినావు. మాటి మాటికి బలహీనమైపోతుంటే నేను వేస్ట్ అనుకున్నాను, కానీ నువ్వు నాకు కావాలని నీవు మాట్లాడిన దేవుడు కదా. నన్ను ధైర్యపరిచిన ధైర్యశాలివి నీవు, నన్ను బలపరిచిన బలవంతుడవు నీవు, నన్ను ఆదరించిన ఆదరణకర్తవు నీవు. నువ్వు నోరు తెరిచి చీరలు పైకెత్తి ప్రభు వైపు నీ గుండెలు తెరిచి మాట్లాడతావా? ఈరోజు నువ్వు మాట్లాడతావా? అడగండి, అడగండి, నోరు తెరిచి. ప్రభు నీతోనే మాట్లాడండి. ఈరోజు నిన్నే ధైర్యపరచండి, ఈరోజు నిన్నే బలపరిచండి. ఈరోజు బానిసత్వం నుంచి నిన్ను విడిపించినాడు. ఎన్నాళ్ళు ఇంకా అదే స్థితిలో ఉంటావు? ఎన్ని రోజులు ఇంకా అట్లానే బతుకుతావు? ఎన్ని రోజులు ఇంకా అదే బంధకంలో ఉండిపోతావు? ఆ బంధకములన్నీ మహిమార్థమైన వాడుకో. ఆ బంధకములని దేవుని మహిమార్థమై మలుచుకో. ధైర్యపరచు, ధైర్యపరచు, ధైర్యపరచు.
ధైర్యపరచు యేసయ్యా. ఆయన పాదాలు పట్టుకుంటే ప్రభు ఈరోజు ఇదిగో ఆమె జోలికి పోకుడి, ఆమె జోలికి పోకుడని శిష్యులను గద్దించిన రీతిగా నీ నిమిత్తము అనేకులను గద్దించబోతున్నాడు. ఈరోజు నోరు తెరువు, బిగ్గరగా నోరు తెరువు. అయ్యా ఇదిగో పరిశుద్ధత కొరకు పాకులాడుతున్నాను, ప్రయాసపడ్డాను, పరిగెత్తుతున్నాను, పడిపోతున్నాను. ఈరోజు నన్ను నిలబెడతానన్న దేవుడవు, నన్ను నిలబెడతాన్న దేవుడవు. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నన్ను దర్శించు. నీకే 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 అయ్యా ప్రభా, ఓ యేసయ్యా. ఎంతమంది ఈరోజు ఆయన సన్నిధిలో సాగిలపడుతున్నారో, ఎంతమంది ఆయనకు సమర్పించుకుంటున్నారో, ఎంతమంది మీ హృదయాలను తెరుస్తాయి ఆయన హృదయంలోకి ఆహ్వానిస్తున్నారో అంతమంది చరిత్ర దేవుడు మార్చబోతున్నాడు. ఈరోజు చరిత్ర మార్చబోతున్నాడు. నీ చేతు జీవితాన్ని, మారా జీవితాన్ని మధురముగా మార్చడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఓ యేసయ్యా, యేసయ్యా, థ్యాంక్ యూ లార్డ్. ఓ పరిశుద్ధాత్మ, ప్రార్థన చేసుకుందాం.